హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 15. ఎంత కోపం పెంచుకున్నావు సూర్య నా పైన. ఇప్పుడు మన బేబీ నా కడుపులో పెరుగుతుంది అంటే కూడా ఆ కోపం కాస్తయినా తగ్గుతుందా నీకు అని అనుకుంది ప్రణవి. ఏంటే లోపలికి రాకుండా అక్కడే ఏం ఆలోచిస్తున్నావు అంది నిత్య ప్రణవికి ఎదురు వెళ్ళి తన చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంటూ. ఏం లేదే, సూర్యకి నా ప్రెగ్నెన్సీ విషయం తెలిస్తే నా మీద కోపం తగ్గుతుందా అని ఆలోచిస్తున్నా. చెప్పేస్తావా ప్రణవి అని అడిగింది నిత్య. ఊహు, ఎలా చెప్పనే, నాకంత ధైర్యం లేదు. వాడి ప్రెగ్నెన్సీ గురించి ఏదైనా తప్పుగా వాగితే నేను తట్టుకోలేనే. అంతకన్నా వాడికి చెప్పకుండా ఉండడమే బెటర్ అని అంది ప్రణవి. కానీ నువ్వు చెప్పకపోయినా కూడా రేపో మాపో పెరుగుతున్న నీ టమ్మీ వల్ల అయినా తెలిసిపోతుంది కదే అంది నిత్య. అప్పుడు చూద్దాం లేవే ఆ సంగతి. ఇవాళ ఫుల్గా అలసిపోయాను. సచ్చినోడు దయా దాక్షిణ్యాలు లేకుండా అంత పని నాతో చేయించాడు అని సూర్యని తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది ప్రణవి. ప్రణవి రాగానే రావే కాస్త తిందువు, మధ్యాహ్నం తిన్న తిండి మళ్ళీ ఇప్పటికి ఏమీ తిని ఉండవు కదా అంది నిత్య ప్రణవికి ప్లేట్లో వడ్డిస్తూ. ఆహా, సాయంత్రం చాలా ఆకలయ్యిందే, నీరసంగా కూడా అనిపించింది. అక్కడ ప్యూన్ కనిపిస్తే కాస్త జ్యూస్ తీసుకురమ్మన్నా క్యాంటీన్ నుండి. పాపం మా బాబాయ్ తీసుకొచ్చి ఇచ్చాడే. అది తాగాక కాస్త హాయిగా అనిపించింది. రేపటి నుండి ఏదైనా చేస్తాలేవే, బాక్స్ తీసుకువెళ్దువు గాని అంది నిత్య. సరే అంటూ ప్రణవి భోజనం చేస్తూ, నిత్య, నీకు చాలా వర్క్ పెంచుతున్నాను కదే నేను. నా వల్లే ఇప్పుడు నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు కదా అంది ప్రణవి. ప్రణవి, ఇంకొకసారి అలా అంటే బాగోదు చెప్తున్నా. నువ్వు నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువే. నువ్వు నా అమ్మ కన్నా ఎక్కువ, సరేనా? ఇంతకన్నా ఎక్కువ నీకు నేను చెప్పలేను. మన ఇద్దరిది చిన్నప్పటి పరిచయమే, ఇప్పటిది కాదు. అర్థమయ్యిందా? నీకు నేను ఎంతో, నువ్వు నాకు అంతకన్నా ఎక్కువ. నాకు ఈ లోకంలో నా సొంతం అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వేనే. దయచేసి ఇంకోసారి అలా మాట్లాడకు. ఇంకోసారి నిన్ను నన్ను వేరు చేసి మాట్లాడితే బాగోదు చెప్తున్నా. ఇప్పుడు నువ్వున్న పొజిషన్‌లో నేను ఉండుంటే నన్ను ఒంటరిగా వదిలేసేదానివా నువ్వు? చెప్పు. అలా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకే. సూర్య నువ్వు కలిసే వరకే నువ్వు నా దగ్గర ఉంటావు. నిన్ను నేను చూసుకుంటాను అంది నిత్య. సూర్య నేను కలిసి ఉండడమా? అది జరిగే పనేనా? నాకు తెలిసి అది జరగదు అనే అనుకుంటున్నాను. కానీ వాడు నా కళ్ళ ముందు ఉంటే అదే చాలు. వాడిని చూస్తూ మా బేబీని పెంచుకుంటూ బతికేస్తా. ఎందుకో నాకు వాడితో కలిసి బతికేంత అదృష్టం లేదు అని తనలో తానే బాధపడింది ప్రణవి. ప్రణవి ఆలోచిస్తూ ఉండడం చూసిన నిత్య, ప్రణవి, ఏమైందే, తిను, భోజనం చల్లారిపోతుంది అంది. అలాగే అంటూ 2 ముద్దలు తినేసి లేచి టాబ్లెట్స్ వేసుకొని తన రూమ్‌కి వెళ్ళింది ప్రణవి. ఇక్కడ సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లో కూర్చున్నాడు. సూర్య ఇంటికి రాగానే విజయ్ మందు బాటిల్ తీసుకొచ్చి సూర్య ముందున్న టేబుల్ మీద పెట్టి అతడికి ఎదురుగా కూర్చున్నాడు. ఏంట్రా అది అన్నాడు సూర్య. నీకు తెలియదా, రోజూ ఏస్తావు కదా అన్నాడు విజయ్. అదే, ఇప్పుడు ఎందుకు అంటున్నారా? ఏం లేదురా, రోజూ నువ్వొక్కడివే తాగుతున్నావు కదా నీ రూమ్‌లో. ఈరోజు నీకు కంపెనీ ఇద్దామని అంతే అంటూ ఇద్దరికీ మందు గ్లాసుల్లో పోశాడు విజయ్. సూర్య ఆ గ్లాస్ అందుకొని సిప్ చేస్తూ ప్రణవి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. విజయ్ సూర్యని చూసి, ఏంట్రా ప్రణవి గురించే ఆలోచిస్తున్నావా అన్నాడు. అవునవును, నాకు పనా పాటా, అందుకే దాని గురించే ఆలోచిస్తున్నాను మరి అన్నాడు సూర్య వెటకారంగా. నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి సూర్య. అంతలా ఏం తెలుస్తుంది బే నీకు నా కళ్ళల్లో? ఒకసారి ఏం జరిగిందో ప్రణవిని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా సూర్య అన్నాడు విజయ్ మెల్లిగా. ఇంకా ఏం మిగిలిందని దాంతో మాట్లాడమంటావురా? ఇంకా ఎన్నిసార్లు దాంతో చీకొట్టించుకోమంటావో నువ్వే చెప్పు అన్నాడు సూర్య ఏ భావం లేకుండా.
అది కాదు సూర్య. ప్రణవికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా? కానీ తనలా చేసిందంటే ఏదో కారణం లేకుండా అయితే తనలా చేయదు కదరా! అదెందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? అన్నాడు విజయ్. దానికి ఏ కారణాలు ఉన్నా కూడా అదే నన్ను వదిలేసిందిరా. మొగుడిగా, ప్రేమికుడిగా, ఒక మనిషిగా కూడా నన్ను అది దాని మాటలతో, చేతలతో ఎప్పుడో చంపేసింది. దానికసలు నేనంటే లెక్కే లేదు. నాకు కూడా అదంటే ప్రేమ పోయిందిరా అన్నాడు సూర్య. ఆ మాట నీ మనసులో నుండి రావడం లేదు సూర్య. ప్రణవి అంటే నీకెంతో నాకు తప్ప ఇంకొకరికి తెలియదు. ఆ విషయం నీకు నువ్వైనా అబద్ధం చెప్పుకోగలవు ఏమో కానీ నాకు అబద్ధం చెప్పలేవురా. ప్రణవి నిజాన్ని బయట పెట్టలేనంత కాలం మీ మధ్య ఈ దూరం ఇలాగే కొనసాగుతుంది సూర్య. కానీ ప్రణవిని అడిగితే తను చెప్తుందో లేదో కనీసం నువ్వైనా అడిగి చూస్తే చెప్తుందేమో అని నా బాధరా అన్నాడు విజయ్. అది ఏ విషయాన్ని దాచాలి అనుకున్నా ముందు నాకు చెప్పు ఉంటే నేనది ఎంతటి పెద్ద మ్యాటర్ అయినా చిటికలో సాల్వ్ చేసేవాడినిరా. కానీ అది అలా చేయలేదు కదా! దానిష్టానుసారం దానికి నచ్చినట్టు చేసేసింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.